వెయిట్ మేనేజ్ చేయడం కోసం ఏది తినాలి ఏది తినొద్దు అనే పెద్ద కన్ఫ్యూజన్ అయిపోయింది. కన్ఫ్యూజన్లలో నేను ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీకు చూపించబోతున్నానండి. ఇది వారంలో 2-3 రోజులు పొద్దున్న ఇది చేసుకొని తిన్నామంటే మన వెయిట్ కొంచెం మనం మేనేజ్ చేయగలుగుతాం. ఇక ఆలస్యం ఎందుకు, దీన్ని తయారు చేయడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని ఒక కప్పు నిండా ఓట్స్ తీసుకోవాలి. 1/2 కప్పు పచ్చి బఠానీ, 1/2 కప్పు మసూర్ దాల్, దీన్ని ఎర్రపప్పు అంటాము, అది తీసుకోవాలి. ఇక్కడ తీసుకున్న వాటిల్లో ఓన్లీ ఎర్రపప్పును మాత్రం ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒక 1/2 కప్పు క్యారెట్, 1/2 కప్పు బీట్రూట్, అలానే స్పైసీనెస్కి తగినంతగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని ఒక చిన్న అల్లం ముక్కను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. వీటన్నింటినీ మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. దోశ వేయడానికి కన్సిస్టెన్సీ సరిపోయేటంతగా వాటర్ని యాడ్ చేసుకొని ఇలా పిండిని తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీన్ని మనం ఏమీ ఫర్మెంటేషన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సరిపోయినంత అంటే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని మనం దీన్ని దోశ వేసుకోవడానికి రెడీ చేసేసుకోవాలి. ప్యాన్ పెట్టి వేడయ్యాక మనకు కావాల్సినంత మందంలో మనము దోశని వేసుకోవాలి. దీనిపైన నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుని దీన్ని ఇంకో వైపు తిప్పేసి 2 వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకొని తినడమే. టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. దీంట్లో అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసాం కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.